నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ గారి 111వ చిత్రం అసలు దసరా పండగకి ఈ సినిమా విడుదలవుతుందని చెప్పి ఇంతకు ముందు వార్తలు వచ్చాయి కదా. అనుకోకుండా బాలకృష్ణ గారికి షూటింగ్ లో కాలుకి గాయం అవడం వల్ల మరి ఆ సినిమా అదే డేటుకు వస్తుందా లేదా అని చెప్పి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ డౌట్ అనేది వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. మరి దీని గురించి స్పష్టంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏం లేదండి, మీరు ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అసలు దసరా పండగకి ఈ సినిమా వస్తుందా, లేకపోతే డిసెంబర్కి వాయిదా పడుతుందా? ఈ మధ్య కాలంలో డిసెంబర్కి ఈ సినిమా వాయిదా పడుతుందని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. బాలకృష్ణ గారి కాలికి గాయం అవటం వల్ల ఒక సర్జరీ అనేది జరిగింది. ఆ సర్జరీ జరిగిన తర్వాత మరి డాక్టర్లు ఏం చెప్పారు, ఆయన పరిస్థితి ఎలా ఉందని చెప్పి మనం ముందుగా మాట్లాడుకుందాం. అయితే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు నటిస్తున్న ఎన్బికే 111 ఈ సినిమా షూటింగ్ చేస్తా ఉంటే, అంటే కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉంటే, అలాగే ఈ సినిమాకు సంబంధించి ఒక ఫైట్ చిత్రీకరిస్తూ ఉంటే అనుకోకుండా అతని కాలుకి గాయం అవడంతో ఎక్కడైతే బాలకృష్ణ గారిని ప్రేమిస్తున్న అభిమానులు ఉన్నారో ఈ వార్త తెలిసిన వెంటనే షాక్ గురయ్యారు అన్నమాట. నాకు తెలిసి బాలకృష్ణ గారి ఇది మొట్టమొదటిసారి కాదు, ఇది సినిమా షూటింగ్లలో అతను గాయం అవడం. గతంలో కూడా కొన్ని సినిమాలు షూటింగ్ చేస్తూ ఉంటే అనుకోకుండా అతనికి గాయమైన సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా సినిమాకి సంబంధించి షూటింగ్ చేస్తూ ఉంటే అనుకోకుండా అతని కుడి భుజానికి అప్పుడు గాయమైందన్నమాట. కానీ బాలకృష్ణ గారు కాస్తంత మొండోడండి, ఒక అందుకు చెప్పాలండి. ఎందుకంటే అతన్ని మొండిగా తయారు చేసింది కూడా అతని ఫ్యాన్స్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అసలు బాలకృష్ణ గారి సినిమాలు మనం ఒకసారి చూసినట్లయితే ఏ సినిమాలో కూడా పవర్ఫుల్ డైలాగులే ఉంటాయి. ఎందుకంటే అతని ఫ్యాన్స్ అలా కోరుకుంటారు, ఆ డైలాగులు చెప్పాలి, థియేటర్లో చప్పట్లు మోగాలి. మరి ఫ్యాన్స్ కోరుకున్నట్లే కదా, ఏ హీరో అయినా కానీ ఫ్యాన్స్ అతని నుంచి ఏమైతే కోరుకుంటారో అది తీర్చడమే హీరో బాధ్యత. కాబట్టి పవర్ఫుల్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగులు చూడాలంటే బాలకృష్ణ గారి సినిమాలో పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అతని వయసు దాదాపు 66 సంవత్సరాలు. 66 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఈ వయసులో కూడా అతను నేను ఫైట్ చేయాలంటే ఎక్కువ శాతం డూబని పెట్టుకోవడం అనమాట. ఎందుకంటే నా అభిమానులు నన్ను ఈ విధంగా చూడాలనుకుంటున్నారు కాబట్టి, నా అభిమానుల కోరిక మేరకు నన్ను నా అభిమానులు ఇలాగే చూడాలనుకుంటున్నారు కాబట్టి నేను ఈ విధంగా ఉంటా, నేను ఈ విధంగా కనిపిస్తా. సాధ్యమైనంత వరకు అయితే మాత్రం డూబిని పెట్టుకోవడానికి అతను ఎక్కువ ఇష్టపడ్డా అనమాట. అదే విధంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలయ్య నటిస్తున్న 111వ చిత్రానికి సంబంధించి కాకినాడలో షూటింగ్ చేస్తా ఉంటే అనుకోకుండా అప్పటికే దర్శకుడు చెప్పినాడు, సార్ ఇది కొద్దిగా రిస్క్ షాట్ సార్, మీరు చెయ్యొద్దు, డూబుని పెట్టుకుందాం సార్, డూబుని పెట్టుకుందాం సార్, మీరు చెయ్యొద్దు సార్ అని చెప్పినా సరే అతను వినలేదాడు. నా అభిమానుల కోరిక నేను తీర్చడమే నా బాధ్యత, నేను చేసేస్తా పో అని చెప్పి అక్కడ దర్శకుడు ఆ సినిమాకి సంబంధించిన కొంతమంది చెప్పినా సరే వినకుండా ఆ రిస్క్ షాట్ అనేది చేసేసింది. ఆ సీన్ చేసే ముందే అనుకోకుండా కాలు దారి కింద పడటంతో కాలు మోకాల చిప్పుకు గాయం అవడంతో అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా షాక్. వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినా సరే బాలకృష్ణ గారు వినలేదా. లేదు, ఇప్పుడు లంచ్ ఉంది కదా, ఆ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షూటింగ్ చేస్తా, ఇప్పుడు నేను రానని చెప్తున్నాడు. నాకు అదే అర్థం కావట్లే, అసలు సినిమా అంటే కొంతమంది హీరోలకు ఇంత ఫ్యాషన్ ఏంటో అర్థం కావట్లేదు అనమాట. సరే కాలుకు దెబ్బ తగిలినా సరే ఈ కాస్త షూటింగ్ అయిపోతే తర్వాత హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అంటున్నాటే గానీ హాస్పిటల్కి మాత్రం వెళ్ళలేదట. సరే ఎట్లా ఒట్లాగా అక్కడ సమీపంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత సరే ఇక్కడ కాదు, నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుంటానని చెప్పి బాలకృష్ణ గారు చెప్పారట. హుటాహుటిన మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చారు. మరి అక్కడ ఉన్న డాక్టర్లు ఏం చెప్పారంటే, సరే కాలు జారి కింద పడినని చెప్పడానికి కాస్తంత లేట్ అయిందంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, బాలకృష్ణ గారికి ఒప్పించడంలోనే హాస్పిటల్కి వెళ్దాం సార్ అని చెప్పి ఒప్పించడానికే మాకు చాలా సమయం పట్టింది సార్. అతను అక్కడ ఉన్న షూటింగ్, అక్కడైతే ఏమైతే షూటింగ్ ఉందో ఆ షూటింగ్ మొత్తం అయిపోయి పూర్తి చేసుకున్న తర్వాతే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అతను బీసుకొని కూర్చుంది సార్, అతను ఒప్పించడానికే మాకు ఇంత సమయం పట్టింది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అదే కాకుండా బాలకృష్ణ గారి మోకాల చిప్ప, అంటే మోకాల చిప్ప అంటారు చూసారా, ఆ మోకాల చిప్పకు దాదాపు 3 గంటల సమయం పట్టిందట. అంటే డాక్టర్లు హెల్త్ బులెటిన్ అనేది విడుదల చేస్తారు కదా, ఆ చికిత్స చేయడానికి దాదాపు 3 గంటల సమయం అనేది పట్టిందనమాట. వాళ్ళు చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, దాదాపు 3 నుంచి 4 వారాల పాటు రెస్ట్ అనేది బాలకృష్ణ గారికి ఖచ్చితంగా పట్టింది. అంత సమయం అంటే పూర్తిగా కోలుకునేదాకా షూటింగ్కి వెళ్ళొద్దని చెప్పి వాళ్ళు చెప్పారట. మరి ఇక్కడే చాలా మందికి
ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట ఫ్యాన్స్‌కి. అదేంటంటే మరి దాదాపు 3-4 వారాల పాటు షూటింగ్ అనేది ఆగిపోతే మరి దసరా పండక్కి రిలీజ్ అవుద్దని చెప్పి మొన్నటిదాకా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు గదా! మరి ఈ సినిమా దసరా పండక్కి రిలీజ్ అయిద్దా? లేదా? అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డిసెంబర్‌లో ఈ సినిమా విడుదలవుద్ది అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకుంటున్నారన్నమాట. బాలకృష్ణ గారికి కాలికి గాయం అవ్వడం వల్ల ఈ షూటింగ్ అనేది దాదాపు అంటే ఒక 4 వారాల పాటు నిలిచిపోయింది కాబట్టి వాళ్ళు అనుకున్న డేట్‌కి ఈ సినిమా రిలీజ్ చేయలేమని చెప్పి ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నారన్నమాట. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే బాలకృష్ణ గారు నాకు తెలిసినంత వరకు 4 వారాల దాకా రెస్ట్ తీసుకుంటాడంటే తీసుకోడేమో అన్నట్టు నాకు అనిపిస్తుందన్నమాట. అంటే ఒక సినిమా ఒక సమయానికి ఒక నెలలో అంటే డేట్ అనేది ఇంకా ప్రకటించకపోయినా గానీ వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ అనేది ఉంటది. ఈ సమయంలో ఈ సినిమా విడుదల చేయాలి. ఖచ్చితంగా ఈ పండగకి మేము వస్తున్నాం. రావాలి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అనుకునే ఉంటారు. వాళ్ళకి ఒక ప్లాన్ అనేది ఉంటది. కానీ అనుకోకుండా బాలకృష్ణ గారికి గాయం అవ్వటం వల్ల నాకు తెలిసినంత వరకైతే ఆయన వల్ల సినిమా ఆగిపోవడం అనేది అతనికైతే మాత్రం ఇష్టం ఉండదన్నమాట. నేను అనుకునేదేంటంటే ఆయన నటిస్తున్న సన్నివేశాలు కాకుండా వేరే సన్నివేశాలు చిత్రీకరించొచ్చు. ఆయన మళ్ళీ కోలుకున్న తర్వాత దాదాపు 3-4 వారాలు అంటున్నారు కాబట్టి ఆయన కోలుకున్న తర్వాత మళ్ళీ ఆయన సన్నివేశాలు చిత్రీకరిస్తారన్నమాట. కానీ ఇక్కడ సినిమా ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు అనుకున్న డేట్‌కి ఖచ్చితంగా విడుదలవుతుందన్నమాట. మనం ఒకసారి ఈ సందర్భంగా గతానికి వెళ్ళినట్లయితే నందమూరి తారక రామారావు గారు 'సర్దార్ పాపారాయుడు' సినిమా అనుకుంటా. 'సర్దార్ పాపారాయుడు' సినిమాలో ఒక బైక్ సీన్ అనేది ఉంటది. ఆ సన్నివేశం చిత్రీకరించే ముందు అప్పుడు ఉన్న దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు వాళ్ళు చెప్పారట. సార్ ఈ సీన్ అనేది డూప్‌తో చేపిద్దాం సార్ అంటే సెస్సే మీద ఒప్పుకోలేదట. ఖచ్చితంగా ఈ సీన్ నేను చేయాలి. నేను చేస్తాను. ఖచ్చితంగా నేనే చేస్తానని చెప్పి మొండిగా రామారావు గారు ఆ సీన్ చేసే ముందే ఆ బండి స్కిడ్ అయి పడిపోవడంతో అతని చెయ్యి గాయమైందన్నమాట. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమాలో కొన్ని రిస్క్ సీన్‌లు చేసే ముందు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ బాలకృష్ణ గారికి జరిగింది ఏంటంటే కాలుకి. అంటే ఏ సన్నివేశాలు చేయాలని గానీ కాలు ముఖ్యం. మనం అటు ఇటు నడవాలి, డైలాగులు చెప్పాలి, లేకపోతే ఎగరాలి, దూకాలి ఇయన్నీ ఉంటాయి. చెయ్యి వేరు, కాలు వేరు. చివరిగా క్లారిటీ ఏంటంటే ఈ సినిమా వాళ్ళు అనుకున్న డేట్‌కే ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశాలన్నీ ఉంటాయి. ఎందుకంటే బాలకృష్ణ గారి సీన్స్ ఏయైతే ఉన్నాయో అతను కోలుకునేదాకా ఆ సీన్స్ అనేది కొంతకాలం ఆఫ్ చేస్తారు గానీ మిగతా వాళ్ళు నటించే సీన్‌లు మాత్రం షూటింగ్ అనేది జరుగుతూనే ఉంటది. నాకు తెలిసి 100కు 99% మాత్రం ఖచ్చితంగా దసరా పండగకి విడుదలవ్వడమే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే అభిమానులు కూడా ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. బాలకృష్ణ గారు కూడా త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. మా వీడియోలు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేమీ లేదు. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. ఈ వీడియోకి మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద హైప్ అనేది ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థాంక్ యూ.